మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. చాలామంది సెలబ్రిటీస్కి వాళ్ళ పేర్లు బయట పేపర్స్లో ఎలా వస్తాయో, వాళ్ళ స్పెల్లింగ్లు ఎలా వస్తాయో వాటిని బట్టి చూస్తుంటే సెలబ్రిటీలు అయిన వాళ్ళ జీవితాల్లో కానివ్వండి, వాళ్ళ నేమ్లో కానివ్వండి, నిస్సందేహంగా మంచి నెంబర్లు అయితే లేవండి. దెన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? ఎలా అయ్యారు సెలబ్రిటీలు? ఎలా అయ్యారు అంటే నేను ఇక్కడ చిన్న పద్ధతి చెప్తానండి. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, మనమేం కొత్తగా కనుక్కున్నదైతే కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. 1 నుంచి 9 వరకు కొన్ని డిగ్రీలు ఇచ్చుకుంటామండి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. లేదనుకోండి వీడియోని మళ్ళీ వెనక్కి ముందుకు తిప్పుకొనో చూసుకోవచ్చు. సో నా రీసెర్చ్ ప్రకారము నేను డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఒక డేట్ ఆఫ్ బర్త్లో మీకు 7, 8 కాంబినేషన్స్ అంటే 7, 8 అంటే డేట్ ఆఫ్ బర్త్లో డేట్ 7 అన్న అయ్యుండి, ఆగస్ట్ నెల 8 అయ్యుండి, లేదా 1988 కానీ 1978 కానీ ఇలాగా నెంబర్లు వచ్చినప్పుడు అంటే ఏమిటండి, ఒక ఎనర్జీ నెంబర్కి ఉంటుంది అని ఒక మనిషి లెక్క వేసినప్పుడు, ఒక ఎనర్జీ మనిషికి ఉంటుందని మనిషే లెక్క వేసినప్పుడు, ఈ లెక్కల్లో 7కి 8కి బ్రహ్మాండమైన డిగ్రీస్ ఇస్తారు. సపోజ్ 2 ఉందనుకోండి, 2, 2, 2022 ఎంత తక్కువ ఎనర్జీ ఉంటుంది. కానీ వాళ్ళ లైఫ్ని మనం గమనించినప్పుడు, అంటే 2022లో పుట్టిన వాళ్ళ లైఫ్ గమనించడానికి మనకు పెద్దగా ఆస్కారం దొరకదు. వాళ్ళ పేరెంట్స్ లైఫ్ని గమనించినప్పుడు కుబేరులు అనమాట వాళ్ళు. అబ్బాయి పుట్టడం 2/2/2022. ఇప్పుడు చెప్పండి, ఎనర్జీ ఎక్కడ పనిచేస్తుంది? మనం వేసుకునే లెక్కలండి ఎనర్జీస్. ఇది ఎవ్వరు పుట్టించింది కాదు, మనకి మనం ఏదో వేసుకున్నాం అనమాట. సో సంతృప్తి పడదాం, అలా వేసుకుని చూసి బ్రహ్మాండంగా ఉంటాం అనుకుంటే సంతృప్తి పడదామండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్లో 1, 4 ఉన్నాయనుకోండి, కొద్దిగా తగ్గినట్టే. అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైనా 1 ఉండి మళ్ళీ 4 అనే అంకె రిపీట్ అయితే కనుక మీ లెవెల్స్ కొంచెం తగ్గినట్టు. అదే 2 ఉందనుకోండి, చాలా తగ్గిపోయినట్లు. తర్వాత 3, 5, 6, 9 ఈ నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే కొంచెం బెటర్ అనమాట. అంటే 2 కంటే 1 కంటే కూడా కొద్దిగా బెటర్. 7, 8 ఇవి టాప్ మోస్ట్ అండి. ఇప్పుడు ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో మీ డేట్ ఆఫ్ బర్త్లో 7 లేదు, 8 లేదు. 2000 ఇయర్స్ నుంచి అయితే కనుక వస్తే నెలలో కానీ డేట్లో కానీ 1లు రావాలి తప్ప ఇంకెక్కడా రావు 1లు. 7, 8లు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఒక్క 7వ తారీఖు 8వ నెల సంవత్సరం మొత్తంలో అక్కడ ఒకటే వస్తుంది. సో 7, 8, 2022 ఓకే. 7, 8, 2023 కూడా ఓకే. 7, 8, 2024 కూడా ఓకే. కానీ ఇదే 7, 8, 2027 కానీ 2028 కానీ అయితే అద్భుతం. ఇది ఒక మనిషి థియరిటికల్గా ప్రాక్టికల్గా ఆలోచించి ఎనర్జీస్ని వేయటం అండి. ఒకవేళ సీక్రెట్ ఇక్కడే ఉంటే మరి ఈ డేట్లో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అద్భుతమైన జీవితాన్ని చూడాలి ఈ లెక్కల ప్రకారం. బట్ ఇన్ రియాలిటీ దెర్ ఇస్ నో ఛాన్సే లేదండి. 30 డిగ్రీలు వచ్చిన వాళ్ళు, లేదా 200 డిగ్రీలు వచ్చిన వాళ్ళు, ఆర్ఎల్స్ 150 డిగ్రీలు వచ్చిన వాళ్ళు, ఇంకా చెప్పాలి అంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటున్నారు కదా, బాగుంటున్నారు. కాబట్టి ఎనర్జీని ఎందుకు వేసుకోవాలి, దేనికి వేసుకోవాలి? ఇది రహస్యం అనేవి నేను అంటలేదండి, చాలా పుస్తకాల్లో వచ్చేసింది. ఇది రహస్యం అయితే కాదు. అండ్ ఒక వ్యక్తి రాసిన పుస్తకంలోంచి విషయాన్ని తీసుకొని చెప్పాలి అంటే అది నాకైతే ఒక ఆత్మహత్య సదృశ్యం నాకు. అంటే ఆ లిఫ్ట్ చేయటం కానీ, ఒకళ్ళు రాసింది మనం వాడేసుకోవటం కానివ్వండి, లేదా ఒకళ్ళు వాడింది ఇది నేనే కనుక్కున్నానని చెప్పటం కానీ నా పద్ధతికి వ్యతిరేకం. కొంతమంది నన్ను ఇదొకసారి చూడండి మేడం, ఇలాంటి పద్ధతి ఏదో ఉందంట కదా అని నాకు పంపించటం. ఇదిగోండి ఈ వీడియో ఒకసారి చూడండి, ఇందులో ఏమిటేమిటో చెప్పారు, ఎంతవరకు కరెక్ట్ అండి ఇది అని అంటాం. విషాదం ఏమిటి అంటే నాకు అలా పంపించిన వీడియోస్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా పాత పుస్తకాల్లో ఉన్నదేనండి. యాజ్ ఇట్ ఈస్గా లిఫ్ట్ చేసి చెప్తున్నారు.
ఆ లిఫ్ట్ చేసి చెప్పడం కూడా ఎలాగే అంటే మన చేతిలో ఇలా పెట్టుకొని దీన్ని చూస్తూ రాయడం, దీన్ని చూస్తూ చెప్పడం. ఎప్పుడైతే మీరు దీన్ని చూస్తూ, చదువుతూ, రాస్తూ చెప్తారో యూ హ్యావ్ నో దట్ ఆ లెవెల్‌కి మీరు రాలేదండి. కాపీ కొడుతున్నారు మీరు. ఆ లెవెల్‌కి మీరు రాలేదు. రానప్పుడు మీకు ఆ పుస్తకంలో ఉన్న ఆ ఒక పేజీలోది మాత్రమే వస్తుంది. కానీ తర్వాత ఎలా వస్తుంది? నేను అందుకే ఎప్పుడు చెప్తానండి. పుస్తకంలో విషయం ఎప్పుడు కూడా మనకి ఒక దారి చూపిస్తుంది. ఆన్సర్ ఇవ్వదండి. దారే చూపిస్తుంది. ఎప్పుడైతే మన ప్రాసెస్‌లోంచి, థాట్ ప్రాసెస్‌లోంచి ఒక ఫ్లో వస్తుందో, అది రిజల్ట్ బాగా ఇస్తుంది. అర్థమైంది కదండీ! కాబట్టి ఏవేవో కొత్త పద్ధతులని, లేకపోతే పాత పుస్తకాల్లో లిఫ్ట్ చేసేసి ఇది మేమే కనుక్కున్నామని చెప్పటం కానీ, నా వీడియోస్‌లో మీరు చూడరు, చూడలేరు. బికాజ్ నేనే ఫాలో కాను. చాలా యాంటీ అండి నేను. ఇన్‌ఫాక్ట్ ఎవరి వీడియోలు నేను చూడను. ఎందుకు అంటే, ఒకవేళ నా దృష్టి ఆకర్షించింది అనుకోండి, డెఫినిట్‌గా అందులో ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఇప్పటిదాకా నా దృష్టిని ఆకర్షించినటువంటివైతే ఏమీ లేవండి. లిఫ్ట్ చేయబడ్డ సంగతులు ఏవి కూడా నేను కౌంట్ చేసుకోను. అది నాకు నచ్చదు. ఒకవేళ నిజంగా అలాంటి పద్ధతి ఉంటే నేను రిసర్చ్ చేస్తానండి దాని మీద. దాన్ని ఏం చేస్తే కరెక్ట్‌గా వస్తుందో నేను చేసుకొని నాదైన పద్ధతిలో మీకిస్తాను. బట్ ఇవేవి కూడా మనకి మన పేరుని సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, మన పేరు ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి కానీ పనికి రావు. అర్థమైంది కదండీ! కాబట్టి ఒక కరెక్ట్ ప్రాసెస్‌లో నేమ్ తీసుకోవటం లేదా నేమ్ ఇవ్వడం అనేది ఇది నా పద్ధతి. దాంట్లో ఎక్కడా ఏదో కాపీ కొట్టడాలు అవి ఉండవండి. మాక్సిమం ఉండవు. కాబట్టి మీకు నేను పేరిచ్చాను అంటే, మీకు నేను స్పెల్లింగ్ ఇచ్చాను అంటే 100% నిక్కచ్చిగా తేల్చబడిన తర్వాతే మీకొస్తుంది. అర్థమైంది కదండీ! సో, మిగిలిన విషయాలకి మీరేం భయపడకండి. ఎప్పుడూ చెప్తూనే ఉంటానండి. మన ఆలోచనని బట్టే మనకి సలహానిచ్చే వాళ్ళని మనం వెతుక్కుంటాం. మంచి వాళ్ళని వెతుక్కోండి. ఓ మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని వెతుక్కోండి. అట్‌లీస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని వెతుక్కోండి. అంతేకాని పై ఆడంబరాలుగా చెప్పేటటువంటి సబ్జెక్ట్‌లో మ్యాటర్ ఏముండదు. అర్థమైందండి? చెప్పాలనిపించింది. కొత్త పద్ధతులున్నాయని చెప్పి మీరు నన్నడుగుతుంటే నాకు నవ్వొస్తుంది. ఉన్న పద్ధతుల్లోనే ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇంకా కొత్త పద్ధతులేమిటండి? కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.